మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. వినాయక చవితులకి అమ్మవారికి ఒక మౌల్డ్ ఉంటుంది అవును. కదా, దానిలో మట్టి వేస్తే ఆకారం వచ్చేస్తుంది. అలాగే ఫస్ట్ శరీరం ఫామ్ అయిపోతుంది. ఫామ్ అయిపోయిన తర్వాత ఓహో ఈ శరీరం ఇటువంటిది, దీనికి ఇంత ఆయుర్దాయం ఉంది, లేకపోతే ఇది ఈ కర్మ చేయాలి, ఇంత సుఖంగా భోగంగా అనుభవించాలి, ఓకే. అలాంటి ప్రాణిని ప్రవేశపెడతాడు భగవంతుడు. ఓకే. అందుకనే పెట్టి పుట్టాలి అంటారు. అచ్చా, అచ్చా. ఓకే. అదాన దోషేణ భవే దరిద్రో దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపా దవస్యంతి యాంతి నరకం పునరేవ దరిద్ర పునరేవ పాపి అన్నాడు. పెట్టి పుట్టడం అంటే ఏంటి? ఈ జన్మలో మనం ఏదైనా దానం చేసామనుకోండి, అవును. వచ్చే జన్మలో భగవంతుడు దానికి అనుబంధంగా మనకి జన్మనిస్తాడు, ఓకే, మనం ఓకే. దానం చేసినందుకు. అచ్చా, అచ్చా. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఈ కాంతి, లేకపోతే ఈ సమయము, ఈ సూర్యుడు, ఈ గ్రహాలు, ఈ టైము, ఈ ఫ్రీక్వెన్సీలు, ఈ మాడ్యులేషన్లు, మన కంటికి కనిపించేవి కనిపించనివి, ఇలా మనం లెక్క పెట్టుకుంటూ పోతుంటే ఉత్త లైట్ గురించి మనం చదవడానికి మన జీవితం సరిపోతుంది.